మదనపల్లిలో అతిపెద్ద ఫ్యాషన్ వరల్డ్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ మార్చి 8న హీరోయిన్ మీనాక్షి చౌదరిచే గ్రాండ్ ఓపెనింగ్ 3 లక్షల వెరైటీలు అతి తక్కువ ధరలు. నమస్తే, నేను మీ జాహ్నవి. హెల్త్, వెల్త్, బ్యూటీ, స్పిరిచువల్, క్యాన్సర్ అవేర్నెస్ టాపిక్ ఏదైనా సరే సరికొత్త ఇన్ఫర్మేషన్ మనకి ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారు కదా అప్డేటెడ్ టాపిక్స్ తో. మన వనజ రామశెట్టి అక్క మరి యాజ్ ఏ క్యాన్సర్ కోచ్, వైదిక్ న్యూట్రిషనిస్ట్, టారో కార్డ్ రీడర్ వనజ రామశెట్టి అక్క సరికొత్త టాపిక్స్ మనకు అందించడం కోసం మనతోనే ఉన్నారు. మాట్లాడేద్దాం. నమస్తే వనజక్క. వనజక్క, చాలా చాలా టాపిక్స్ ఉన్నాయి మీతో మాట్లాడడానికి. మన వ్యూవర్స్ అందరూ పంపించిన టాపిక్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా హెల్త్, బ్యూటీకి సంబంధించి మాత్రం చాలా ఇన్ఫర్మేషన్ కావాలి. అఫ్ కోర్స్ స్పిరిచువల్ గా కావాలి, క్యాన్సర్ అవేర్నెస్ ప్రతిదీ కావాలి. కానీ మన వ్యూవర్స్ ఇచ్చిన టాపిక్స్ లో నుంచి నేను కొన్ని సెలెక్ట్ చేసుకుని తీసుకున్నాను. సో అందులో ఇప్పుడు నేను అడగాలనుకుంటున్న టాపిక్ ఏంటంటే, జనరల్ గా ఫేస్ గురించి అందరం మాట్లాడతాం. ఫేస్ గురించి అందరు కేర్ తీసుకుంటారు. నా ముఖంలో ముడతలు వస్తున్నాయి, ముఖం కొంచెం అందంగా ఉండాలంటే ఏం చేయాలి, ఇదంతా. కానీ నాకు డిఫరెంట్ గా అనిపించిన ఒక టాపిక్, నిజం కదా ప్రతి ఒక్కరికి అవసరం కదా అనిపించిన ఒక ప్రశ్న అడిగారు. ఎవరు అడిగారో నిజంగా పేరు చదవలేదు. ఏంటంటే, ముఖం ఓకే బాగుండాలి ఆఫ్ కోర్స్, కానీ అదే విధంగా హ్యాండ్స్ కూడా చాలా బాగుండాలి కదా. ముఖం బాగుంటుంది చాలా మందికి, కానీ హ్యాండ్స్ మీద ఏమో ముడతలు వస్తూ ఉంటాయి. మరి చేతుల మీద వచ్చే ముడతలు పోవాలి, మొత్తం అందంగా ఉండాలి మనం, ముఖమే కాకుండా హ్యాండ్స్ కూడా. అంటే దానికి ఏమైనా స్పెషల్ రెమెడీస్ ఉంటాయా? డెఫినెట్ గా ఉంటాయి కదా. అంటే మనకి ఏంటంటే మన ఫోకస్ అంతా ఫస్ట్ ఫేస్ కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఎవరు చూసినా చూడగానే మొహాన్ని కదా చూసి ముఖమే చూస్తారు కాబట్టి మనం ముఖం మీద ఏ చిన్న మచ్చ వచ్చినా, పింపుల్ వచ్చినా, ముడత వచ్చినాక తొందరగా అడ్రస్ చేయడానికి ట్రై చేస్తాం. సేమ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మనము అందరికి కావాల్సింది ఏంటంటే, వాళ్ళు ఉన్న వయసు కంటే కాస్త చిన్నగా కనపడితే అందరికి హ్యాపీగా ఫీల్ అవుతారు. అది ఫ్యాక్టే. అది అంటే జెండర్ తోటి పని లేకుండా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఉన్న ఏజ్ కంటే వాళ్ళు చిన్నగా ఉన్నారు అని ఎవరైనా అంటే దట్స్ అ హ్యాపీ మూమెంట్ వాళ్ళకి. అయితే ఏమవుతుంది అంటే, మనం ఏజ్ అవుతున్న కొద్దీ డెఫినెట్గా మన స్కిన్ కాస్త ముడతలు పడడము, రఫ్ అయిపోవడము, స్కిన్ ముడతలు, మచ్చలు ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఫేస్తో పాటు మన హోల్ బాడీ కూడా కాస్త డిటీరియేషన్ ఉంటుంది. అండ్ ఎస్పెషలీ చేతులు. కొంతమందికి ముఖం చాలా బాగుంటుంది, కానీ చేతులు వచ్చేటప్పటికి చేతులు చాలా అవుట్ ఆఫ్ షేప్ ఉంటాయి, కాస్త ముడతలు ఉంటాయి, నరాలు తేలిపోయి, లేకపోతే మచ్చలు, ముడతలు, ఇలా రకరకాలుగా ఉంటాయి. అండ్ కొంచెం ఏంటంటే ముఖానికంటే హ్యాండ్స్ కొంచెం ఒకలాగా, అంటే ఏమంటే కొంచెం లావుగా ఉండడము, కొంచెం బాగా రఫ్గా అనిపించడము, హ్యాండ్స్ స్మూత్గా ఉండకపోకుండా ఉంటుంది అనమాట. అయితే ఇవన్నిటికీ రీజన్స్ ఏంటి అంటే, మన ఆడవాళ్ళు ఎక్కువగా డిటర్జెంట్స్తో చేతులు పెట్టడం దగ్గర నుంచి ఈ ఎక్కువగా పనులు చేయడము ఇవన్నీ ఉంటాయి కాబట్టి, అండ్ ఏజింగ్తో సహా ఇవన్నీ వచ్చేవే మనకి. అయితే మనం ఫేస్కి ఎంత అయితే కేర్ తీసుకుంటున్నామో హ్యాండ్స్కి కూడా అంతే కేర్ తీసుకోవాలి. సో ఏంటి హ్యాండ్స్కి కేర్ తీసుకోవడం అంటే, మనం తినే ఆహారంని బేస్ చేసుకుని కూడా మన ఓవరాల్ బాడీ బాగుండాలి అంటే కనుక ఎక్కువగా మన బాడీ హైడ్రేటెడ్గా ఉండడము, ఫ్రూట్స్ అవన్నీ ఎక్కువగా తినడము, సి విటమిన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తినడము. కీరా ఒకటి బాగా వర్క్ చేస్తుంది రింకిల్స్ రాకుండా ఉండడానికి మనకి ఎక్కువ తొందరగా. సో కీరా అంటాం కదా, అదే క్యూకంబర్, క్యూకంబర్ అది. ఇవన్నీ మనం రెగ్యులర్గా రొటీన్లో వాడుకుంటూ వెళ్ళిపోవడమే, రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. హ్యాండ్స్కి కూడా ఏం చేస్తామంటే, మీరు ముఖానికి ఎంతైతే కేర్ తీసుకుంటారో రోజు హ్యాండ్ ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్ మనకు అనమాట. మనం చేతులతోటి అంటే జనరల్గా జిమ్కి వాటికి వెళ్ళే వాళ్ళకి ఓవరాల్గా వర్కౌట్ అవుతుంది కాబట్టి ఫైన్. వర్కౌట్ కాని వాళ్ళకి ఏమవుతుంది అంటే, హ్యాండ్స్ ఎక్కువ ఫోకస్ చేయరు కాబట్టి ఏంటంటే, మనం చేసుకునే మసాజెస్ కానీ, ఆయిల్ మసాజెస్ కానీ, స్ట్రెస్ బాల్స్, అదే స్మైలీ బాల్స్ అంటాం కదా, ఎల్లో కలర్లో ఉంటాయి. స్ట్రెస్ అది ఇలా పిల్లలు తీయకలేదు, స్ట్రెస్ తగ్గాలంటే అది ఇలా అలా అంటూ ఉంటాం కాబట్టి ఇప్పుడు అవి లేవు మన దగ్గర. కానీ నేను చెప్తా, ఇవి నార్మల్గా మా ఇంట్లో పిల్లలు ఆడుకునేవి. సో చూపించడానికి ఇలా ఏం చేస్తారంటే, ఇట్లా 2 స్ట్రెస్ బాల్స్ కొనుక్కోండి. చాలా లైట్ వెయిట్ ఉంటాయి కదా, ఉండి ఇలాగా 15 టైమ్స్ 1 2 3 4 5 6 సో 15 టైమ్స్ ఇలా అయిపోయిన తర్వాత ఇటు తిప్పి 50. ఇది మొత్తం హ్యాండ్ ఎక్సర్సైజ్ అనమాట. ఈ ఎక్సర్సైజ్ చేసే లాభాలు కూడా మీకు చెప్తా. మళ్ళీ ఇటు 15 టైమ్స్, ఓకే. మళ్ళీ ఇటు చేసి ఇది 15 టైమ్స్. ఆ స్ట్రెస్ బాల్ చేతిలో పట్టుకొని దాని తర్వాత ఇట్లా 15 టైమ్స్. సో మొత్తం ఎంత కౌంట్ అయింది? 60. ఓకే, ఫస్ట్ ఇలా, ఓకే, నెక్స్ట్ ఇష్టం ఇది ఇలా ఇలా పైకి. అంటే 1 2 3
సేమ్ టైప్ లో వెళ్ళాలని ఏం లేదు. అలా చేస్తున్నప్పుడు ఫస్ట్ 60 చేయలేరు, నొప్పేస్తాయి, ఇదంతా నొప్పి పుడుతుంది మీకు. కానీ దీనివల్ల లాభాలు ఏంటంటే, ఒకటి మన చేతులు ఇలా సాగి స్కిన్ ఉంటుంది కదా, లూజ్ అయిపోతే ఆ సాగింగ్ అంతా పోతుంది. దాని తర్వాత ముడతలు ఏమైనా ఉన్నాయో అవి రాకుండా కొంచెం హెల్ప్ చేస్తుంది. దాంతో పాటు మీకు చేతులు స్ట్రాంగ్ గా ఉండడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది ఎక్సర్సైజ్ పరంగా. ఇంటేక్ పరంగా ఏం చేస్తున్నాము, మనము ఎక్కువగా హైడ్రేటెడ్ గా ఉండే ఫుడ్, ఆహారం, అవి ఫ్రూట్స్ అవన్నీ తినడము, ఇవి. ఓకే, ఈ రెండు స్టెప్ 1, స్టెప్ 2. స్టెప్ 3 ఏంటి, తర్వాత ఎక్స్టర్నల్ గా మనం పైనుంచి ఏమేమి అప్లై చేసుకుంటే మన చేతులు ముడతలు రాకుండా, మచ్చలు లేకుండా, మృదువుగా బాగుంటాయి అన్నది ఇంకొక క్వశ్చన్. సింపుల్ గా అయిపోయేది మీగడ రెగ్యులర్ గా పాల మీగడ రాగానే మనం చేతికి చక్కగా అందులో మీరు అడిషన్స్ ఏం చేసుకోవచ్చు, పసుపు వేసుకోవచ్చు, కాస్త నిమ్మకాయ జ్యూస్ వేసుకోవచ్చు. అయితే ఇక్కడ నిమ్మకాయ కామన్ గా ఉంటది అనమాట. మన చేతులు ముడతలు రాకుండా ఉండే ప్రాసెస్ లో రకరకాల ఇంగ్రీడియంట్స్ తోటి నిమ్మకాయని కాంబినేషన్ గా చేసుకోవచ్చు. ఒకటి మీగడ, ఫ్రెష్ మీగడ, కాస్త నిమ్మకాయ రసము, అందులో కొంచెం పసుపు, అది మొత్తం చేతికి అంతా అప్లై చేసుకొని బాగా రబ్ చేసి కొంచెం మసాజ్ చేసుకుంటే ఈ ఫింగర్స్ మీద ముడతలు కూడా పోతాయి. అది నెంబర్ 1. రెండోది ఏంటంటే, నిమ్మకాయలో పంచదార కలిపి అది స్క్రబ్ లాగా అప్లై చేసుకుని కాసేపు వదిలేసేయండి. ఎంత నిమ్మకాయ తీసుకుంటారో, ఒక 2, 3 ఎన్ని నిమ్మకాయలు, అందులో పంచదార వేసేసి అది వెంటనే మీ హ్యాండ్స్ కి రబ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే ఫస్ట్ థింగ్ ట్యాన్ పోతుంది, 2 చేతులు స్మూత్ గా ఉంటాయి. సో నేను యూజ్ చేసేది ఫస్ట్ రెమెడీ. నేను రెగ్యులర్ గా వాడేది మీగడ, పసుపు, నిమ్మకాయ. ఇంకా ఎందుకంటే అదే ఈజీ. మిగతా అన్నిటికీ కొంచెం టైం కావాలి కాబట్టి అది ఎక్కువగా చేయను. సో అది అండ్ షుగర్ స్క్రబ్. అది చేసిన తర్వాత శనగపిండి లాగా ఏమన్నా మళ్ళీ అవసరం లేదమ్మా, ఏమీ లేదు. ఇప్పుడు మనం ఏంది ఓన్లీ ముడతలు పోవడానికి, ముడతలు రాకుండా ఫస్ట్ రాకుండా ఉండడానికి పోవడానికి, తర్వాత మెల్లిమెల్లిగా అది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఓకే, అది ఇంకొకటి ఏం చేస్తారంటే ఆలివ్ ఆయిల్ లో నిమ్మకాయ, ఇది కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అండ్ ఆలివ్ ఆయిల్, నిమ్మకాయ ఎలా అంటే మనకి ఫోర్ హెడ్ మీద వచ్చే ముడతల్ని కూడా కొంచెం రెడ్యూస్ చేస్తాయి అనమాట. అది కూడా ఒక బెస్ట్ రెమెడీ. ఇవన్నిటితో పాటు ఏజ్ ఓల్డ్ క్వీన్స్ రెమెడీ అంటే, పాతకాలంలో ఏంటో ఇప్పుడు ఉన్నంత కెమికల్స్ కానీ, ఇప్పుడు ఉన్నంత ఇవి రోజ్ వాటర్స్ అని ఇలాంటివన్నీ ఎక్కువగా అప్పట్లో ఉండేవి కాదు. రైస్ పేస్ట్ అన్నది ఒకటి బాగా వాడేవాళ్ళంట. బియ్యం చేసిన పేస్ట్ ఉంటుంది కదా, పౌడర్, బియ్యం పిండిని నీళ్ళల్లో కలిపేసి బాగా అది కూడా చేతికి అప్లై చేసి వదిలేసి, అందులో ఏమీ కలపక్కర్లేదు మీరు, అది అలా 1/2 గంట వదిలేస్తే ఈ ఫ్రెష్, దాని తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకుంటే ఇలా మీకు ఏ ఆప్షన్ ఫీజిబుల్ గా ఉంటే, ఏ ఆప్షన్ మీకు కన్వీనియంట్ గా బాగా చేస్తే నో ప్రాబ్లం, నాకు బాగుంటుంది అనిపిస్తే ఇప్పుడు నేను చెప్పిన వాటిలో, అండ్ లాస్ట్ ఆప్షన్ అలోవెరా జెల్ ఎలాగా ఉండనే ఉంది. అది రెగ్యులర్ గా ఫ్రెష్ గానీ మీకు బయట దొరికితే ఆర్గానిక్ ది కానీ ఏదైనా అప్లై చేసుకుంటే ఇది డైలీ చేసుకోవచ్చు. ఇవన్నీ దాంట్లో పసుపు యాడ్ చేయాలా, అలోవెరా జెల్ అదంతే ఆప్షన్. ఓకే, ఇప్పుడు ఏవైతే చెప్పానో మీగడ, నిమ్మకాయ, పసుపు, ఆలివ్ ఆయిల్ అండ్ నిమ్మకాయ అండ్ షుగర్ గానీ, అలోవెరా జెల్ గానీ, రైస్ పేస్ట్ గానీ, ఇవన్నిటితో పాటు ఎవరికి ఏది సెట్ అయితే మంచి హైడ్రేషన్. అండ్ ఇప్పుడు చిన్నగా చూపించిన ఎక్సర్సైజ్ చేస్తూ అది చేసేస్తే ఫుడ్ చాలా ఇంపార్టెంట్. హైడ్రేటెడ్ గా ఉంటే హ్యాపీగా యంగ్ లుకింగ్ హ్యాండ్స్ హోల్ బాడీ కూడా చాలా బ్యూటిఫుల్. సో ఇది ఒక్కటి చేస్తే సరిపోతుంది కదా. మన హ్యాండ్ లో కూడా బాడీ మొత్తానికి సంబంధించిన నర్వ్స్ ఉంటాయంటాం కదా. అవును, ప్రతి పార్ట్ ఒక దానికి వర్క్ చేస్తుంది. అందుకే మార్నింగ్ లేవగానే ఈ హ్యాండ్స్ రబ్ చేసుకొని, హ్యాండ్ మసాజ్ చాలా మంచిది అనమాట. ఇది బాలాయామ అంటాము, ఇది హెయిర్ పెరగడానికి ఆఫ్ కోర్స్ ఇది. అండ్ హ్యాండ్స్ రబ్ చేసుకోవడం, హ్యాండ్ మసాజ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి అది చేసుకుంటే అండ్ డీటెయిల్డ్ గా ఇంకొకసారి కూడా ఇంకొక వీడియోలో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను అక్క. అండ్ చాలా వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ వంజక్క. నమస్తే. ఎస్, చూసారు కదండి, మరి ఇది కేవలం మొక్కటే కాదు, మన హోల్ బాడీ బ్యూటిఫుల్ గా ఉండడము, ఎప్పుడు యంగ్ అండ్ ఎనర్జెటిక్ గా మనం ఉండడం చాలా ఇంపార్టెంట్ కదా. మరి అలా ఉండాలి. మనం ముఖ్యంగా హ్యాండ్స్ కి సంబంధించిన ముడతలు రాకుండా ఉండాలన్నా, ముడతలు పోవాలన్నా సరే, సో బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్, బ్యూటిఫుల్ రెమెడీస్ వంజకి ఇచ్చేసారు కదా. ఈ టిప్స్ అందరూ ఫాలో అవ్వండి, చాలా చాలా బాగుంటుంది. మరో వండర్ఫుల్ కాన్సెప్ట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. సో డెఫినెట్ గా మేము ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూజ్ అయిందని అనుకుంటున్నా. సో
ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది, ఈ టిప్స్ మీకు ఎంతవరకు యూజ్ అయ్యాయో కూడా ఒక్కసారి కమెంట్స్ రూపంలో తెలియజేస్తా మరింత హ్యాపీగా ఉంటుంది. అలాగే మీకు ఏదైనా ఒక మంచి రెమెడీస్ తెలుసుకోవాలి, మంచి బ్యూటీ టిప్స్ కావాలనుకున్నా డెఫినెట్గా కమెంట్స్ రూపంలో లేదా నాకు పర్సనల్గా వాట్సాప్ చేసినా సరే డెఫినెట్గా దానికి సంబంధించి కూడా మంచి మంచి టాపిక్స్ మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాయి. మరి అదే విధంగా మీ అందరికీ తెలుసు కదా వనజక్క టారో కార్డ్ రీడర్ అని. సో టారో కార్డ్ రీడింగ్ ద్వారా పర్సనల్గా మీకు రెమెడీస్ కావాలి, సమస్యల నుంచి బయటపడాలని అనుకున్నా, లేదంటే మంచి న్యూట్రిషన్ డైట్ మీకు కావాలనుకున్నా వనజక్కను సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.